ఎల్టీసీ, న్యూ టెస్టమెంట్ క్రిస్టియానిటీ, చర్చ్ ఆఫ్ క్రైస్ట్. ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. యూట్యూబ్ పరిచయాలు పాల్పొందండి, దీవెన పొందండి. పరిశుద్ధాత్మను గూర్చిన అవగాహన చాలా మంది క్రైస్తవులకు లేక అబద్ధము నవ్వుతున్నారు, అబద్ధాన్ని బోధిస్తున్నారు. ఇంకో ప్రాముఖ్య విషయం ఏంటన్నట్లయితే క్రీస్తు సంఘము వారు పరిశుద్ధాత్మను నమ్మరు, అంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు పరిశుద్ధాత్మను నమ్మరు అని చెప్తా ఉంటారు. అసలు దాని గురించి అవగాహన లేకపోయింది వాళ్ళకి. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారు పరిశుద్ధాత్మను నమ్మకపోవడం ఏంటండి? పరిశుద్ధాత్మ వరములు ఎప్పుడు ఉండేవో, ఎలా ఉండేవో, ఇప్పుడు నేడు పరిశుద్ధాత్ముడు ఏ రీతిగా అనుగ్రహింపబడుతున్నాడో ఇవన్నీ చాలా స్పష్టంగా చెప్పగలిగింది క్రీస్తు సంఘం వారు మాత్రమే. పరిశుద్ధాత్మ కుమ్మరింపులు ఆగిపోయాయి, కానీ నేడు పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపడుతున్నాడు. అపోస్తుల కార్యములు 2:38 రాయబడిన పరిశుద్ధాత్ముడు బాప్తిసం ద్వారా వరముగా మనలో అనుగ్రహింపబడుతున్నాడు, నివసిస్తున్నాడు అన్న సంగతి రూఢిగా నమ్మేవారు క్రీస్తు సంఘస్థులు. కుమ్మరింపబడేటటువంటి విధానం కాదు, కానీ మనలో నివసిస్తున్నాడు, అది కూడా బాప్తిసం ద్వారా మనకు అనుగ్రహింపబడుతున్నాడు, సంచకరువుగా అనుగ్రహింపబడుతున్నాడు. సంపూర్ణంగా నమ్మినవారు, రూఢిగా నమ్మి బోధించేవారు క్రీస్తు సంఘస్థులు. ఇది అర్థం కాక పరిశుద్ధాత్ముడు ఏ కాలములు ఎలా ఉండేవాడు అర్థం కాక అబద్ధాన్ని నమ్మిన వారేమో క్రీస్తు సంఘస్థుల్ని దూషిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే సందేశాన్ని జాగ్రత్తగా వినాలని అర్థం చేసుకుని కోరుతున్నాను. తప్పనిసరిగా జాన్ లిమ్మా ఎన్టీసీ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దేవుని సత్య పరిచర్యలో పాలు పొందండి. నా ప్రియమైనటువంటి క్రైస్తవ మిత్రులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో మాట్లాడుతాను. ఏంటన్నట్లయితే నేడు క్రైస్తవ సమాజంలో చాలామందికి అర్థం కాని విషయం, చాలామంది తప్పుగా అర్థం చేసుకుని తప్పుగానే బోధిస్తున్న విషయాన్ని గురించి మీతో మాట్లాడతాను. ఏమిటి అన్నట్లయితే పరిశుద్ధాత్మ కుమ్మరింపు గురించి మాట్లాడతాం. నేటి కాలంలో పరిశుద్ధాత్ముడు కుమ్మరింపబడుతున్నాడా లేదా అనే దానితో మాట్లాడతాం. చాలామందికి ఈ విషయంలో తప్పుడు అభిప్రాయం ఉంది కనుకనే నా వంతుగా సరిచేయడానికి మీతో మాట్లాడతాను. అపోస్తుల కార్యములు 2:16-18 ఉన్న విషయాలు చాలామంది అపార్థం చేసుకుంటున్నారు. చూద్దాం, ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యములు 2:16-18 చదువుకుందామండి. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదను, మీ యవనస్తులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలగందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసుడాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. మనుషులందరి మీద అన్నాడు గనుక మా మీద కూడా పరిశుద్ధాత్ముడు కుమ్మరింపబడుతున్నాడు అని చెప్తా ఉన్నారు. ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే మనుషులందరి మీద అంటే అర్థం ఏమిటి చెప్పండి? మనుషులందరంటే ఒరిజినల్గా ప్రపంచ మానవాళి అందరి మీద కుమ్మరింపబడాలి కదా. అలా కుమ్మరింపబడుతుందా? దీని ద్వారా బైబిల్ అర్థాన్ని, బైబిల్ భాషను సరిగా అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో అనేక జాతులు, అనేక మతాలు, అనేక కులాలు, అనేక వర్గాలు ఉన్నటువంటి మనుషులు వివిధ ప్రాంతాల్లో యావత్ ప్రపంచంలో ఉన్నారు. వారందరి మీద దీన్ని బట్టి కుమ్మరింపడాలి కదా. కానీ దాని అర్థం అది కాదు. అయితే కనీసం యావత్ క్రైస్తవ సమాజం అందరి మీద అయినా కుమ్మరింపబడాలి కదా. అలా కుమ్మరింపబడదు. కొంతమంది అంటున్నారు మా మీద కుమ్మరింపబడుతుంది అంటున్నారు. కానీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనేది ఒక ప్రత్యేక కాలంలో జరిగింది, అపోస్తుల కాలంలో జరిగింది. తర్వాత అది ఆపివేయబడింది. అది కూడా సమస్త జనులు అని వ్రాయబడిన దానికి అర్థము ఇప్పుడు నేను చెప్తాను, మీరు జాగ్రత్త అర్థం చేసుకోవాలి.
మానవ జాతి 2 భాగాలుగా ఉన్నారండి, 2 జనాంగాలు. ఒక జనాంగం యూదులైతే ఇంకో జనాంగం అన్యులు. దేవుడు ఆనాడు యూదా జనాంగంలో కొంతమంది ఎంచుకున్నాడు, అన్యుల్లో కొంతమంది ఎంచుకొని వారి మీద వీరి మీద కుమ్మరించి ఆ యొక్క ప్రవచనాన్ని ఆయన పూర్తి చేశాడు, అది నెరవేర్చాడు. నెరవేరిపోయిన తర్వాత మరి జరగదు. అందుగురించే అక్కడ రాశాడు 16వ వచనంలో, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఇదే అంటే అర్థం ఏంటి? మరి లేదు అని అర్థం, ఇంకా ఉందని కాదండి. ఇదే అంటే ఇంకేది లేదు. నేను చెప్పినటువంటి వ్యక్తి ఇతనే అంటే ఇంకొకడు కాడు అని అర్థం. ఇదే అంటే నెరవేరిపోయింది అని అర్థం. ఇది కూడా అనలేదండి. అందరూ ఒక చోట కూడి ఉండి ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. అది పెంతెకోస్తు పండుగ దినం. ఎవరు అందరంటే 12 మంది అపోస్తులు, వారితో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. మొత్తం దాదాపు 120 మంది అక్కడ ఉన్నట్టు మనకు కనబడుతుంది. దీని మీద చాలామంది భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కాకపోతే 120 మంది మీద కుమ్మరింపబడింది కొందరు అంటారు, కొందరేమో 12 మంది మీద అంటారు. ఈ అభిప్రాయ భేదాలు ఉన్నాయి. దాని గురించి ఇంకో వీడియో చేస్తాం. కానీ ప్రాముఖ్యం ఇక్కడ ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులకు వాగ్దానం చేశాడు, ఆత్మ కుమ్మరింపు. మీరు యెరూషలేములో నిలిచి ఉండు అని చెప్పారు. వారు నిలిచి ఉన్నారు, ఎడతెగక ప్రార్థన చేస్తుంటే పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్ముడు వారిపై కుమ్మరింపడ్డారు. అప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడసాగారు. గొప్ప శబ్దం వచ్చింది. జనులు గుంపులుగా వచ్చి శబ్దాన్ని బట్టి వచ్చేసి వీరు అనేక రకరకాల భాషలతో, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారి భాషలతో మాట్లాడడం విని ఆశ్చర్యపడి విభ్రాంతి నుండి ఇదే మగును అని చెప్పుకున్నారు. కొందరైతే లేదు వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేస్తే అప్పుడు పేతురు లేచి చెప్తున్నాడు. అప్పుడు పేతురు మాట్లాడేటంటే, వీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, పొద్దు పొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. యోవేలు ఆనాడు ప్రవచించాడు కదా, ఇదే అంటే అర్థమేంటి? కుమ్మరింపబడిపోయింది, నెరవేరిపోయింది కనుక ఇంకోసారి మళ్ళీ కుమ్మరింపబడుతుంది అన్నది అది సరికాదు అని అర్థం చేసుకో. అది ఇదే అన్నప్పుడు ఇంకేది కాదని అర్థం. ఒక వ్యక్తిని గురించి మాట్లాడతాము, ఆయన వచ్చిన తర్వాత మేము చెప్పిన వ్యక్తి ఈయనే అంటే ఇంకొకటి మరి లేడు అని అర్థం. ఇది అర్థం చేసుకోవాలి. లోకంలో 2 జనాంగాలు ఉన్నాయి. ఇప్పుడు కుమ్మరింపబడిన జనాంగం ఎవరండి? యూదులైనటువంటి వారు. అపోస్తలులు అందరూ యూదులు కనుక ఒక జనాంగంకి నెరవేరిపోయింది. ఇంకో జనాంగం పెండింగ్ ఉన్నారు. వారు ఎవరండి? అన్యులు. అన్యుల మీద కుమ్మరింపబడితే ఈ యొక్క వాగ్దానము లేక ఈ ప్రవచనం నెరవేరుతారు. ఎక్కడ కుమ్మరింపబడింది అన్నట్లయితే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలి కుటుంబం మీద కుమ్మరింపబడింది. అప్పుడు ప్రవచనం ఫుల్ఫిల్ అయింది, నెరవేరింది. అది కూడా చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో 44-45 వచనం చదువుదాం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. కొర్నేలి ఇంటిలో అనేకులు కూడి ఉన్నారు. పేతురు బోధిస్తున్నాడు. ఆ సమయంలో అతని బోధ విన్న వారందరి మీది పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడిచిన వారు వచ్చిన విశ్వాసులందరూ పేతురుతో చాలామంది వచ్చారు. సున్నతి పొందిన వారంటే అన్యులు కాదు, యూదులు. వీరు పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడడం చూచి విభ్రాంతి నొందిరి. ఇప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలి? సమస్త జనుల మీద ఆత్మను కుమ్మరించేదను అన్న మాట ఇప్పుడు ఫుల్ఫిల్ అయింది, నెరవేరింది, సంపూర్తి అయింది. మొదట యూదుల మీద, ఇప్పుడు అన్యుల మీద. పెంతెకోస్తు దినాన అపోస్తుల మీద అనగా యూదుల మీద ఆత్మ కుమ్మరింపబడింది. ఇక్కడ కొర్నేలి ఇంటిలో అన్యుల మీద ఆత్మ కుమ్మరింపడి సమస్త జనుల మీద అనే ప్రవచనం నెరవేరింది. ఏంటిది సమస్త జనులు అంటే ఎంత కొద్ది మంది అనుకుంటున్నారా? దానికి కూడా మీరు అర్థం చేసుకోవడానికి ఒక రెఫరెన్స్ చూపిస్తాను, చూడండి ఒకసారి.
ఆదికాండము 25 అధ్యాయంలో 22-23 వచనం చూద్దామండి. అక్కడ సందర్భం ఏంటన్నట్లయితే, రిబ్కా గర్భంలో 2 శిశువులు ఉంటారు. యాకోబు యాసావులు పుట్టారు, మనందరూ తెలుసును. అప్పుడు గర్భంలో ఉన్నప్పుడు జరిగిన సంగతి చూద్దామండి. ఆదికాండము 25 అధ్యాయము 22-23 వచనం చూద్దామండి. రిబ్కా గర్భంలో 2 శిశువులు ఉన్నారు. వారి గురించి ఇక్కడ రాయబడింది. 22 వచనం, ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగు వెళ్ళాను. అప్పుడు యెహోవా ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతారు. ఎప్పుడు యెహోవా, 2 జనములు నీ గర్భములో కలవు. 2 జనములు, 2 వ్యక్తులు కాదండి అక్కడ కడుపులో. 2 జనములు అంటే ఒకడు ఇశ్రాయేలు అవుతాడు యాకోబు, ఇంకోడు అన్యుడు అవుతాడు ఏసావు. కాబట్టి 2 జనములు నీ గర్భంలో కలవు. ఒక జనపదము కంటే ఒక జనపదం బలిష్ఠముడును, పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును. ఇక్కడ 2 జనములు అన్నాడు. 2 వ్యక్తులు అనలేదు, 2 శిశువులు అనలేదు. ఎవరన్నారు ఈ మాట? దేవుడు పలుకుతున్నాడు. అంటే ఇద్దరిని 2 జనాంగాలుగా మాట్లాడినప్పుడు ఇక్కడ పెంతెకోస్తు దినాన ఒక జనాంగం మీద, కొర్నేలి ఇంటిలో ఒక జనాంగం మీద కొమ్మరింపడింది, 2 జనాంగాల మీద కొమ్మరింపడింది. దీన్ని బట్టి సమస్త జనులు అయ్యారని అనుకోవడానికి మీ అర్థం కావట్లేదా? దీన్ని బట్టించి దేవుని యొక్క ప్రవచనం, యోవేలు ప్రవచనము సమస్త జనుల మీద ప్రవచనం నెరవేరి 2 జనాంగాల మీద ఆత్మ కొమ్మరింపబడింది. మరికొన్ని సందర్భాల్లో చూసినట్లయితే అపోస్తుల చేతులు చుట్టువలన పరిశుద్ధాత్ముడు వారిపై దిగిన సందర్భాలు కూడా బైబిల్ ఉన్నాయి. యూదులు అయినటువంటి వారి మీద పరిశుద్ధాత్ముడు దిగి ఉన్నాడు అపోస్తుల చేతులు చుట్టువలన. తర్వాత సమరయుల మీదుగా పరిశుద్ధాత్ముడు కుమ్మరింపడ్డాడు అపోస్తుల చేతులు చుట్టువలన. ఇవి కూడా బైబిల్లో ఉన్నాయి. అయితే దీన్ని బట్టించి ఏమైందంటే సమస్త జనుల మీద దేవుని ఆత్మ పరిశుద్ధాత్ముడు కుమ్మరింపబడిన సంగతి మనం అర్థం చేసుకోవాలి. అది నెరవేరిపోయింది. ఎందుకు నెరవేరిపోయిందంటే అది ఇదే అన్నాడు. అదే మరి లేదు. ఈనాడు కూడా పరిశుద్ధాత్ముడు మాపై కుమ్మరింపబడుతున్నాడు అని చెప్పినట్లయితే వారికి వాక్యం అర్థం కాలేదు. కొందరు నటిస్తున్నారు, యాక్టింగ్ చేస్తున్నారు. వారు అబద్ధ బోధకులు, అబద్ధపు ప్రవక్తలు, అబద్ధపు క్రైస్తవులు. ఈ సంగతి మీరు అర్థం చేసుకొని వాక్యానుసారమైనటువంటి విధానంలో బైబిల్ అర్థం చేసుకొని కోరుతున్నాను. అందరికి వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. యూట్యూబ్ పరిచయాలు పాల్పొందండి, దీవెన పొందండి.